హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ స్టార్ నెక్కి రౌండ్ స్టార్ నెక్ అనమాట. దీనికి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. అయితే ఎలాంటి క్లాత్ అయినా కూడా మనం క్రాస్ పీస్లు ఎలా కట్ చేసుకోవాలో అతుకులతో సహా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇంతకుముందు 4 వైపులా సమానంగా ఉండే పీస్తో చూపించాను కదా. ఇప్పుడైతే క్లాత్ 4 వైపులా సమానంగా లేకపోయినా కూడా చాలా ఈజీగా క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 12 ఇంచులు ఉంది, పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉందండి. ఈ 12 ఇంచులు ఉన్న వైపు క్లాత్ వెడల్పు తక్కువగా ఉన్నవైపు మీరు క్లాత్ పొడవు ఎంతైనా తీసుకోవచ్చు. అయితే క్లాత్ వెడల్పు తక్కువగా ఉన్నవైపు ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుని అంచులు 2 ఒక దగ్గరికి పెట్టేసుకుని అంచుల నుంచి స్టిచ్ చేసుకుంటే ఫోల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా ముడతలు లేకుండా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, అది వెడల్పు వచ్చేసి 6 ఇంచులు ఉంది. అదే 6 ఇంచులు నిలువుగా ఓపెన్స్ ఉన్నాయి కదా, ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్స్ ఉన్న వైపు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర ఫస్ట్ లేయర్ అయితే తీసుకోవాలి. ఒక లేయర్ కింద ఉన్న లేయర్ వదిలేసి పైన ఉన్న లేయర్ అయితే మనం 6 ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా, 6 ఇంచుల దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒకసారి వీడియో అయితే క్లియర్గా చూడండి, అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి క్లియర్గా అయితే చూడండి. ఇలా మొత్తం ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి క్లాత్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ క్లాత్ లెంత్ అయితే తక్కువ కాబట్టి కొంచెమే వచ్చిందనమాట. క్లాత్ పొడవు మీకు ఎంత పెద్ద క్లాత్ అయినా సరే ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసేసుకుంటూ క్లాత్ చివరి ఎంతవరకు ఉందో అంతవరకు అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ప్రస్తుతానికి ఇది చిన్న పీసే కాబట్టి లెంత్ అనేది తక్కువగా ఉంది. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా బ్యాగ్ షేప్లో అయితే వస్తుంది. మనం ఇక్కడ ఈ మధ్యలో ఉంది కదా కోన్ షేప్లో, అదైతే ఫస్ట్ స్టిచ్ చేసుకున్న లైన్, తర్వాత వచ్చేసి సెకండ్ స్టిచ్ చేసుకున్న లైన్ అనమాట. ఈ విధంగా ఎంత క్లాత్ అయినా కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఫోల్డింగ్ ఉంది కదా, 3 సైడ్స్ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఫుల్ క్రాస్ అయితే వస్తుంది అనమాట. ఈ ఫోల్డింగ్ వైపు క్లాత్ అనేది అసలు ఫోల్డ్ చేసుకోకూడదండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మళ్ళీ మనకి జాయింట్స్ వస్తాయి అనమాట. అందుకని ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ ఉన్న క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మీకు వీలైనంత చిన్న మడతలుగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఓపెన్ ఉన్న వైపు నుంచే మనం క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకోవాలన్నమాట. అందుకని ఈ ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి ఈ ఫోల్డింగ్ అనేది చేసేసుకుని ఆపోజిట్ సైడ్లో ఇలాగ దూరం కుట్టు పెట్టుకుని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం కావాల్సినంత క్రాస్ పీస్లు అయితే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 30 ఇంచు వరకు అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత 1.5 ఇంచ్ వరకు కట్ చేసుకోవచ్చు. మీకు పైపింగ్కి ఎంత వెడల్పు క్లాత్ అయితే కావాలో అంత వెడల్పు అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఎంత చిన్న పీస్ అయినా కానీ ఫుల్ క్రాస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇవి పీస్ చిన్నది కాబట్టి మిగిలిన జాయింట్స్ కూడా ఇలా క్రాస్ కలిపేసి జాయిన్ చేసేసుకోవచ్చు. లేదా వీటిని మనం పైపింగ్ థ్రెడ్ జాయిన్ చేసేటప్పుడే పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకునేటప్పుడే జాయింట్స్ లేకుండా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్రాస్ కలిపేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి ఫుల్ క్రాస్, చిన్న పీస్ కూడా వేస్ట్ కాదండి. చూసారు కదా ఇక్కడ మనకి ఇవి ఎంత చిన్న జాయింట్స్ వచ్చాయో. నార్మల్గా ఈ క్లాత్ కట్ చేసి ఈ జాయింట్స్ వేయాలంటే మనకి చాలా విసుగ్గా ఉంటుంది. కానీ ఈ మెథడ్లో స్టిచ్ చేసామంటే కనుక చాలా ఎంత చిన్న పీసులు అయినా కూడా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పైపింగ్ అయితే రెడీ చేసుకుందాము. క్లాత్కి లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో పాదం అయితే కొంచెం పైకి లేపి వేసుకోవాలండి, అప్పుడే ఈజీగా పైపింగ్ అనేది మూవ్ అవుతుందన్నమాట. తర్వాత థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఆల్రెడీ థ్రెడ్ ఈ నీడిల్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. మనకి ఎంత అయితే పైపింగ్ కావాలో అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే ఈ చివరికి వచ్చేసరికి మనం క్లాత్ని జాయిన్ చేసుకునే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 1 ఇంచు ఉండేలా కట్ చేసేసుకోండి. మీరు నార్మల్ పైపింగ్ వేయాలనుకుంటే పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత అంచులు అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇది రౌండ్ వీ నెక్ కాబట్టి నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలని రెండో సైడ్ అంచు కూడా ముందే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. మనకి పైపింగ్ రెడీ వచ్చేసి
హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ మొత్తం కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బ్లౌజ్కి అయితే జాయిన్ చేసుకుందాము. మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ వచ్చేసి బ్లౌజ్ వైపుకు ఉండేలా పెట్టుకోవాలండి. తర్వాత హాఫ్ ఇంచ్ అనేది ఫస్ట్ హుక్స్ పట్టి వైపు నుంచి అయితే జాయిన్ చేస్తున్నాను నేను. మీరు లెఫ్ట్ అలవాటు ఉంటే లెఫ్ట్ నుంచి జాయిన్ చేయండి, రైట్ సైడ్ అలవాటు ఉంటే రైట్ సైడ్ నుంచి అయితే పైపింగ్ థ్రెడ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ నేనైతే ఇక్కడ హుక్స్ పట్టి నుంచి జాయిన్ చేస్తున్నాను. హాఫ్ ఇంచ్ అనేది బయటికి వదిలేసి మనకి బ్లౌజ్కి పావించు ఖర్చు అనేది పెడతాం కదా, ఆ ఖర్చు పావించు ఉంచి పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే కార్నర్స్కి వచ్చేసరికి నీడిల్ అనేది కిందకి దించేసుకుని మనం క్లాత్ ఎల్ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూసారు కదా, మూలల్లో నీడిల్ అనేది కిందకి దించేసుకోవాలి. తర్వాత క్లాత్ని ఇలాగా ఎల్ షేపు లేదా వి షేప్ వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట మూలల్లో. అలాగే ఇక్కడ క్లాత్ అనేది మనం ఫ్రిల్ పెట్టకుండానే నీడిల్ని ఇలా కిందకి దించుకుని క్లాత్ని అయితే ఇలా సైడ్కి మూవ్ చేయాలి. మూవ్ చేస్తే మనకు అది ఫ్రిల్ పెట్టినట్టు వస్తుంది అనమాట. మనం ఫ్రిల్ పెట్టం కానీ ఫ్రిల్ పెట్టినట్టే వస్తుంది. ఇలా పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇక్కడ మనం ఫ్రిల్ అయితే పెట్టలేదు కానీ ఫ్రిల్ పెట్టినట్టుగా వస్తుంది అనమాట క్లాత్ని అలాగా జరుపుకోవడం వల్ల. తర్వాత ఈ నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. క్లాత్ని ఎక్కడ కూడా సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. నెక్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా చివరికి వచ్చిన తర్వాత హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. అలాగే కార్నర్స్ దగ్గర కూడా ఒరిజినల్ క్లాత్కి చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే మనం పైపింగ్ క్లాత్ కూడా కొంచెం కట్ పెట్టుకున్నామంటే అది లోపలికి రివర్స్ చేసుకున్న తర్వాత ఈజీగా రివర్స్ అవుతుంది. అలాగే మూలల్లో కూడా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా, ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైనుంచి ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. మీరు హెమ్మింగ్ వేయాలంటే హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు. హెమ్మింగ్ వేయాలనుకుంటే కనుక ఫస్ట్ దూరం కుట్టు పెట్టేసుకుని ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకుని హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కార్నర్స్ వచ్చే దగ్గర క్లాత్ని ఇలా వీ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకుని నీడిల్ అనేది కిందకి దించుకుని మళ్ళీ సెకండ్ సైడ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూసారు కదా, క్లాత్ని ఇలాగ వీ షేప్లో పెట్టేసుకుని కార్నర్స్ దగ్గర నీడిల్ అనేది దించుకుని మళ్ళీ క్లాత్ని టర్న్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చాలా ఈజీగా ఎటువంటి నెక్స్కైనా ఎలాంటి చిన్న క్లాత్తో అయినా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. అలాగే ఈ చివర ఎడ్జ్కి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది రఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చాలా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఎలాంటి చిన్న క్లాత్ అయినా ఎటువంటి నెక్ అయినా కూడా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.